హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు అలాగే మర్మకళ నిపుణులు విఎస్ సుబ్బానాయుడు గారు ఉన్నారు. ఈ రోజుల్లో గ్రే హెయిర్ అనే సమస్య చాలా కామన్ అయిపోయింది కదా, ముఖ్యంగా చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాం ఈ సమస్య. దీనికి పరిష్కార మార్గాలు వివరించడానికి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురుగారు, ఎలా ఉన్నారు? చూసారా గురుగారు, అసలు 8-9 ఇయర్స్కి అసలు గ్రే హెయిర్ అనేది కనిపిస్తుంది. సో దీనికి కారణాలు ఏంటంటారు? గ్రే హెయిర్ అంటే వయసుతో నిమిత్తం లేకుండా అవును, 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి వస్తుంది. అదేవిధంగా 22-24 అది లిమిట్ లేదు, కొంత 30కి వస్తుంది. ఈ విధంగా రకరకాలుగా వచ్చింది. అయితే ఇంతకు ముందు వచ్చేసి ఆహారాలు ఏవైతే తీసుకుంటున్నారో ఆహారాన్ని అసలు ఎవరికి తెలియదు. ఇప్పుడు పిల్లలకు కానీ ఇప్పుడు తల్లులకు కానీ ఎవరు తీసుకోవట్లేదు. ముఖ్యంగా నువ్వులు ఎక్కువ వాడేటోళ్ళు, నువ్వు పప్పుని లడ్డు చేసి కానీ అదేవిధంగా ప్రతి ఒక్క వంటకాలలో వాడేటోళ్ళు ఇంతకుముందు. అది చాలా అవసరం జుట్టుకి. ఎందుకంటే దాంట్లో ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, తల పెరిగేదానికి బాగా ఉపయోగపడుతుంది, జుట్టు పెరగడానికి. దాంతో పాటు వచ్చేసి ఎక్కడైతే న్యూట్రిషన్స్ తగ్గుతాయో అదొక కారణం తెల్ల జుట్టు వచ్చేదానికి. దాంతో పాటు వచ్చేసి సరైనటువంటి వేడి తగ్గించుకోకుండా ఉండటం కూడా, అంటే మన శరీరంలో వేడి తగ్గకుండా ఉండడం వల్ల కూడా తెల్ల జుట్టు వస్తుంది. అయితే వీళ్ళకి చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో 8-9 ఇయర్స్ వాళ్ళకి కూడా వీళ్ళు సరైనటువంటి వాటర్ తీసుకోకుండా ఉండడం ఒకటి వేడి చేసేస్తుంది. తీసుకున్నందుకు వాటర్ తీసుకున్నదా. అదేవిధంగా మీకు చెప్పాం కదా, మజ్జిగలు ఇవి ఎవరు దాదాపు తీసుకోవట్లేదు. బహుశా ఇంతకుముందు 20-30 సంవత్సరాలు ప్రతి మజ్జిగ లేకుండా పిల్లలకి భోజనం పెట్టేవాళ్ళు కాదు. ఉదయాన్నే మజ్జిగతోటే సద్దన్నం పెట్టేటోళ్ళు. ఇప్పుడు సద్దన్నం పోయేసి ఓన్లీ ఇడ్లీ, దోశ, పూరీలు అయిపోయి వీటి వల్ల వేడి పెరుగుతుంది. నీళ్ళు సరిగా తీసుకున్నందువల్ల మిల్లెట్ ఆహారం కూడా పూర్తిగా తగ్గిపోయింది. మిల్లెట్ ఆహారం అంటే జొన్నలు, రాగులు, సజ్జలు ఇవి అన్ని కూడా తగ్గిపోయి, దాంతోపాటు సున్నుండలు పెట్టేటోళ్ళు ఇంతకు ముందు, అంటే మినుములతో చేసేటట్టు. దాంట్లో హెవీ కాల్షియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. అవి కూడా ఇప్పుడు పెట్టట్లేదు. కాబట్టి ఆ ఫుడ్ కూడా పెట్టాలి. జుట్టు మనం ప్రాక్టికల్ చూసుకుంటే ఖచ్చితంగా బాదం వచ్చేసి రెగ్యులర్గా ఇవ్వాలి పిల్లలకి. బాదం మిల్క్ చేసి ఆ విధంగా ఇస్తే ఖచ్చితంగా జుట్టులో మార్పు కనిపిస్తుంది. అంటే ఏదైనా సరే ఇది న్యూట్రిషన్ వల్లనే అనేది చిన్న పిల్లల్లో కనిపించే తెల్ల జుట్టు సమస్య కారణం న్యూట్రిషన్. అయితే మీకు ప్రోటీన్ విషయానికి వస్తే బాదం పప్పులు ఇస్తాము, అదేవిధంగా నువ్వుల లడ్డులు ఇస్తాము. దాంతోపాటు అతి ముఖ్యమైనది ఏంటంటే ఆమ్లా పొడిని నీళ్ళలో రోజు కొన్ని రోజులు ఇస్తే మెల్లమెల్లగా తెల్ల జుట్టు మారుతుంది. ఉసిరిక పొడిని అదేం చేస్తుంది, వేడి తగ్గిస్తుంది, న్యూట్రిషన్ కూడా ఇస్తుంది. కాబట్టి అది రెగ్యులర్గా ఇచ్చుకుంటే వేడి తగ్గుతుంది కాబట్టి మారుతుంది. దాంతోపాటు బార్లీ కూడా పొడి చేసి నీళ్ళల్లో కలిపి 5 నిమిషాలు వేడి చేసి డైలీ ఇవ్వాలి పిల్లలకు. మజ్జిగ ఇవ్వట్లేదు కాబట్టి కనీసం బార్లీ అయినా ఒక 1/2 లీటర్ వరకు రెగ్యులర్గా ఇస్తుంటే వేడి తగ్గుతుంది. ఇప్పుడున్న జుట్టు కాకుండా వచ్చే జుట్టు అంతా నల్లగా వస్తుంది, తెల్లగా కాకుండా మెల్లమెల్లగా ఇది కొట్టుకుపోతుంది. దీంతో పాటు ఔషధానికి వస్తేనమ్మా భృంగరాజ్ పొడిని రోజు 1/2 చెంచా పొడి తేనెలో పరగడుకునేవ్వాలి. అదేవిధంగా తలకు కూడా ప్యాక్ పెట్టచ్చు, వారంలో 2 రోజులు. ఏ ప్యాక్ వేసుకోవచ్చు అంటారు? భృంగరాజ్ పొడి నీళ్ళలో కలిపేసేసి తలకు బాగా పట్టించేసి 1 గంట తర్వాత కడిగేసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది, తెల్ల జుట్టు కూడా తగ్గిపోతుంది. దీన్ని ఆయిల్లో కలిపి కూడా భృంగరాజ్ కలిపి ఆయిల్లో కూడా కలిపి వాడుకోవచ్చు. ఇది ప్యాక్ చేసుకోవచ్చు, ఆయిల్లో పెట్టుకోవచ్చు, అదేవిధంగా లోపల కూడా తినచ్చు. లోపలికి తింటే కంటి చూపు పెరుగుతుంది, అదేవిధంగా జుట్టు పెరుగుతుంది. మనకి జుట్టు అనేది అదనపు అందాన్ని యాడ్ చేస్తుంది. అది ఎవరికైనా, మహిళలకైనా లేకపోతే పురుషులకైనా. సో జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది, ఎలాంటి ఎక్స్టర్నల్ ప్యాక్స్ చేసుకుంటే? అయితే విటమిన్ డెఫిషియన్సీ లేకుండా విటమిన్ D3 తర్వాత B12 ఇవన్నీ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటూ తీసుకోవాలి ఆహారము. అంటే వెజిటేరియన్కి వచ్చేసి D3 ఎక్కువగా, పన్నీరు, అదేవిధంగా బాదం పప్పులు ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. దాంతోపాటు అవి తీసుకుంటూ ఫుడ్ వచ్చేసి చెప్పాం కదా, కొంచెం పాతకాలం ఫుడ్ కూడా తీసుకోవాలి. జొన్నలు ఎందుకంటున్నా అంటే ప్రత్యేకంగా పదే అది ఫైబర్ ఎక్కువ ఉండేది కాకుండా వేడి తగ్గిస్తుంది, శరీరంలో వేడి తగ్గిస్తుంది. ఇంతకుముందు కూడా చెప్పాము, మీరు మామూలు టిఫిన్లు అవి తీసుకుంటూ పిల్లలకు అలవాటు చేయాలి. డైలీ 1 గ్లాస్ ఇస్తే పాత తరంలాగా బలంగా తయారవుతారు. అలా కాకుండా ఈ బలం లేని ఫుడ్లు ఏమి ఇచ్చేసేస్తే, రీఫైండ్ ఫుడ్లు ఏమైనా ఇచ్చేస్తే జుట్టు పోతుంది, శరీరంలో కూడా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. కాబట్టి అలాంటి ఫుడ్లన్నీ ఇవ్వాలి. ఇంతకుముందు చెప్పిన సున్నుండలు ఇవ్వాలి, రాగి రొట్టెలు తినిపియాలి పిల్లలకి. రాగి రొట్టెలు కూడా దీంట్లో ఒక భాగము. బాదం చెప్పాము. నెక్స్ట్ వచ్చి ఫ్లాగ్ సీడ్స్ జెల్ కూడా
తలకు అప్లై చేసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది పెద్దవాళ్ళలో. ఓకే. దీంతోపాటు స్ట్రెస్ ఎక్కువ గురి కాకుండా స్ట్రెస్ తగ్గించుకొని నిద్ర బాగా పట్టాలి. నిద్ర బాగా పట్టిందంటే జుట్టు ఊడడం తగ్గుతుంది. ఎందుకంటే విటమిన్ D3 డెఫిషియన్సీ నిద్ర లేకపోతే వస్తుంది. కాబట్టి విటమిన్ D3 మనం రెగ్యులర్ చేసుకొని దాన్ని పెంచుకుంటే కూడా జుట్టు ఊడదు. D3 ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళ జుట్టు బాగా ఊడిపోతుంది. ఓకే. కాబట్టి విటమిన్ D3 పెంచుకొని బీటాలు పెంచుకుంటే ఆటోమేటిక్గా జుట్టు బాగా పెరుగుతుంది. దీంతో పాటు రెమెడీస్ అని చెప్పాం కదా, తలకు చాలా మంది చెప్తుంటారు. మామిడి ఆకు రసం కూడా వారంలో 2 సార్లు తీసి పెట్టుకుంటే మీ జుట్టు బాగా పెరుగుతుంది. ఓకే. ఎందుకంటారు మామిడి ఆకులో ఏం గుణాలు దాంట్లో ఉంటాయి? మెగ్నీషియం, ఫాస్ఫరస్, రకరకాల మినరల్స్ అన్నీ ఉంటాయి. ఓకే. అది పెట్టుకుంటే కూడా నేను ప్రాక్టికల్ చూశాను. పెడితే ఊడదు ఫస్ట్. ఓకే. జుట్టు ఎక్కువ ఊడే వాళ్ళకి ఏంటంటే అల్లం రసం వేసేసి కొంచెం మిరియాల పొడి కూడా వేయచ్చు. అది కుదుర్లకు పెడితే ఆ జుట్టు కుదుర్లు గట్టిగా అవుతాయి. ఓకే. ఊడవు. మంటగా ఏముండదా? ఏముండదు. ఇరిటేషన్ గానీ అట్లా? ఏముండదు. కొంచెం లైట్గా మంట ఉంటుంది. అది పూసేసుకొని ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఉంచుకొని కరిగేస్తే ఇప్పుడున్న జుట్టు అయితే మీకు ఊడదు. అయితే చాలామందికి 30 ఇయర్స్ నుంచి మేలు వచ్చేసి మగపిల్లలు వచ్చేసి జుట్టు ఊడిపోయి బట్టతలు వస్తుంటుంది కదా, వీళ్ళకి ముఖ్య కారణం వేడి బాగుంటుంది. ఓకే. ఆ వేడికి రెగ్యులర్గా బార్లీ తీసుకుంటూ ఉంటే బట్టతలు రాదు, ఆగిపోతుంది. అదేవిధంగా భృంగరాజు, ఇవి రెండు భృంగరాజు, ఈ రెండు చాలు. ఓకే. బాదం మిల్క్ వచ్చేసి 1 గ్లాసు రోజు తాగాలి. ఇంట్లో చేసుకొని తాగితే మంచిది. అంటే ప్యాకేజ్ టీ కాకుండా చేసుకుంటే ఖచ్చితంగా ఈ ప్రమాణాలని పాటిస్తే జుట్టు ఎంత కాబట్టి అంత వస్తుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ గురుగారు. చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ రోజుల్లో జుట్టు రాలిపోయే సమస్య అలాగే గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ గురించి చాలా వివరంగా మా ప్రేక్షకులకు వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.